మా సిరి చూడలే ఆమెకంటూ ఒక బైక్ని లైక్ సైకిల్ని లేక ఒక ఇక అది దానికి ఎన్ని వీల్స్ ఉన్నాయంటే ఇక మా సిరి 2 కార్లే అవే వీల్స్. ఆమె తయారు చేసుకున్న బొయ్యి ఇది. ఎంత మంచిగా తయారు చేసుకున్నది. వచ్చేసింది. అబ్బో వాటర్ టిన్ ఉంటుంది కదా, దాన్ని మనం ఏమంటారు బుయ్యి తయారు చేసుకున్నది అన్నమాట. మీరు చూసి ఒక బుయ్యి కొనియలేకపోతురా, ఒక బైక్ కొనియలేకపోతురా, ఒక స్కూటీ కొనియలేకపోతురా, చిన్న చిన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనియలేకపోతురా అంటే ఆమె వద్దంటుంది. చూస్తేనే భయపడుతుంది. మన సైకిల్ కానీ తీసుకుపోతే ఏడ్చింది. వాటి మీద ట్రయల్స్ అని ఆన్లైన్లో పెడితే ఏం చేస్తుందో, తీసుకుంటుందో తీసుకోదో ఆడదో అని డైరెక్ట్ తీసుకుపోయి చూపిస్తే మేడం గారు దాని మీద కూర్చోబెట్టగానే ఏడుచుడు స్టార్ట్ చేసారు. యాక్చువల్గా ఇక్కడ తప్పు కూడా నాది కూడా తప్పు ఉంది. వాళ్ళ డాడీ చిన్నప్పటి నుంచే చిన్న చిన్న వెహికల్స్ అన్నీ కొందామని అన్నాడు. నేనే ఎందుకులే ఏడ నడుపుతుంది ఇప్పుడు ఎందుకు అనేసి 2 ఇయర్స్ దాకా నెట్టుకొని వచ్చిన. ఇప్పుడు చూడులే, ఆమె చిన్న సైకిల్ ఉంటుంది కదా, ట్రై సైకిల్ అయినా టూ వీల్స్ ఉండేదైనా ఉంటుంది కదా, అవి వాటి మీద కూడా చిన్నగా పెడస్టల్స్ ఉంటాయి సైడ్కి పడకుండా, దాని మీద ఎక్కడానికి కూడా దాని మీద కూర్చొని కూడా భయపడుతుంది. సో మీ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఊహ తెలియక ముందు నుంచే చిన్న చిన్న వెహికల్స్ ఉంటాయి కదా, టాయ్స్ లాంటివి, ఆ టాయ్స్ వాటి మీద కూర్చోబెట్టి వీల్స్ ఉంటాయి, వాటికి మనం చిన్నపిల్లలు దొబ్బుకుంటే నడక కూడా వస్తుంది అని అంటారు కదా, అటువంటివి మీరు ఖచ్చితంగా కొని మీ పిల్లలకి ఇవ్వండి. నేను చేసిన తప్పు మీరు చేయకండి. నెక్స్ట్ అయితే ఇంకొకరికి తప్పు చేయొద్దని నాకు బుద్ధి వచ్చింది. మా గుడ్డి గుడూరి వీటి మీద ఆడుతుందట కానీ సైకిల్ వద్దట. ఎట్లన్నా సైకిల్ కొనవన్నావా నీకు? సైకిల్ కొనవన్నావా? సైకిల్ కొనవన్నావా? నవ్వుతానో చెప్పు, సైకిల్ కొనవన్నావా? మంచిగా చెప్పు మరి. చూసిరుగా, నేను చెప్పలేదు, ఆమెనే మేడం గారే. ఇక మెల్ల వీటి మీద బోర్ల మీద అన్నీ కింద బోర్లు వేసి వాటితో ఆడుతుంది తప్పించి వేరే వెహికల్స్ వద్దట. నేను చేసిన తప్పు మీరు చేయకండి, ఓకేనా? బాయ్ చెప్పు.